అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాకి రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రకాశం జిల్లా ఏర్పడిందే గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి తీసుకొచ్చి అటు కర్నూలు నుంచి కూడా ఇలా ఈ 3 జిల్లాల నుంచి తీసుకొచ్చి ప్రాంతమే ప్రకాశం జిల్లాగా చెప్పవచ్చు. ఈ ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రకాశం గారి గుర్తుగా ప్రకాశం జిల్లా అనే పేరు పెట్టారు ఆనాటి కాంగ్రెస్ పెద్దలు. అయితే ఈ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కొద్దిగా వెరైటీగా ఉంటాయి. ఈ రాజకీయాల్లో కొన్నిసార్లు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి వరకు వస్తుంది అనుకున్న వాళ్ళకి మంత్రి రాదు అనుకున్న వాళ్ళకి మంత్రి వస్తుంది. ఊహించకుండా జరుగుతాయి రాజకీయ పరిణామాలు ఇక్కడ. అలాంటి సందర్భంలోనే ఆదిమూలపు సురేష్ ఈయన 2009లో వైఎస్ సహకారంతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి 2009లో వైఎస్ సహకారంతో ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజశేఖర రెడ్డి గారి సహకారంతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు ఈ ఆదిమూలపు సురేష్. ఇతను ఐఆర్ఎస్ చదువుకున్న అభ్యర్థి. అయితే రాజకీయాల మీద మక్కువతో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ వదిలిపెట్టుకుని రాజకీయాల్లో ప్రవేశించాడు. అయితే 2009 నుంచి 14 వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి తర్వాత వైసీపీ పార్టీకి వచ్చాడు. వైసీపీకి వచ్చి 2014లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అని చెప్పి ఎర్రగొండపాలెం వచ్చి 2019లో పోటీ చేసి గెలుపొందటం, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా కూడా స్థానం కల్పించటం, 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు ఈ ఆదిమూలపు సురేష్. పనిచేయడంతో పాటు అనేక ముఖ్యమైన శాఖల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆదిమూలపు సురేష్కి ఇచ్చి ఆయన ఎంకరేజ్ చేశారు. అయితే ఇక్కడే వచ్చింది సమస్య. 2024 ఎలక్షన్ వచ్చేప్పటికి ఆదిమూలపు సురేష్కి ఎర్రగొండపాలెంలో వ్యతిరేకత ఉందని చెప్పి అక్కడి నుంచి కొండేపి నియోజకవర్గానికి ఈ సురేష్ని పంపించడం జరిగింది. ఎవరిని? ఈ ఆదిమూలపు సురేష్ని. అయితే ఆయన కొండేపి నియోజకవర్గం వెళ్ళి కొండేపిలో 24 జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. అనూహ్యంగా ఎర్రగొండపాలెంలో 2024లో సీట్ ఇచ్చిన తాటిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించాడు. ఆ రోజు నుంచి ఈ ఆదిమూలపు సురేష్కి నేను కూడా ఎర్రగొండపాలెంలో నుంచున్నట్టు గెలిచేవాడిని, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియోజకవర్గం మార్చి నేను ఓడిపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనే భావన ఈ ఆదిమూలపు సురేష్లో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆదిమూలపు సురేష్ పక్క చూపులు చూశారు. ఇది తెలుగుదేశంలో వెళ్ళిపోదామా ఏంటా, లేకపోతే ఏంటి రాజకీయ పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. అయితే ఎక్కడా కూడా తలుపులు తెరిచి లేవు. తప్పని పరిస్థితుల్లో మళ్ళీ వైసీపీలోనే కంటిన్యూ అవుతూ ఉన్నాడు. అయితే వైసీపీ నాయకత్వం కూడా ఆదిమూలపు సురేష్ గుర్తించి ఆయన ఈ ఇటీవల వేసిన పొలిట్ బ్యూరోలో కూడా మెంబర్షిప్ ఇచ్చారు ఆదిమూలపు సురేష్కి జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చి కొండేపి మీద దృష్టి పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అయితే ఆయన ఎంతసేపు నాకు ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఇవ్వండి, నాకు అక్కడైతేనే బాగుంటుంది, నేను అక్కడే సూట్ అవుతాను. ఎర్రగొండపాలెంలో ఆల్రెడీ మొన్న కొత్తగా గెలిచిన తాటి చంద్రశేఖర్ పార్టీలో బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ప్రజా సమస్యలు లేవనెత్తుతూ ట్విట్టర్ వేదికగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ఆయన పక్కన పెట్టి ఇన్ఛార్జ్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు ఈ ఆదిమూలపు సురేష్ గారు. అది ఎలా సాధ్యపడుతుంది? ఎమ్మెల్యే ఉన్నాడు కదా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రశేఖర్ ఒక పక్క యాక్టివ్గా పనిచేస్తాడు, ఈ సురేష్ గారేమో ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఇవ్వమని అడుగుతాడు. ఎటు తేల్చుకునే సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య అన్నట్టు ఉంది వైసీపీ పరిస్థితి ఎక్కడ ఎర్రగొండపాలెంలో. అలా అని చెప్పి ఈ ఆదిమూలపు సురేష్ గారు తన పాత పరిచయాలతో తను 10 ఏళ్ళ నుంచి అక్కడ పనిచేసి ఉండటం వల్ల కేడర్ అంతా కూడా ఆదిమూలపు సురేష్ గారి దగ్గరికి కొంతమంది కేడర్ పోతూ ఉన్నారు. ఎమ్మెల్యే అపోజిషన్ ఎమ్మెల్యే అవడం వల్ల చంద్రశేఖర్ దగ్గరికి కొంతమంది పోతా ఉన్నారు, కొంతమంది సురేష్ దగ్గరికి పోతారు. అక్కడ నియోజకవర్గంలో కూడా వర్గభేదాలు వచ్చేసినాయి. ఎవరికి? వైఎస్ఆర్సీపీలోనే. ఇలా ఈ వర్గభేదాలతో చంద్రశేఖర్ అధిష్టానం దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నాడు. నా నియోజకవర్గంలో సురేష్ గారు ఏలు పెడుతున్నారు కాబట్టి దాన్ని కట్టడి చేయండి, సురేష్ నాకు కొండకి పంపించి నా నియోజకవర్గం నాకు అప్పచెప్పండి అని ఆయన
మొత్తుకున్నాడు. ఈయన ఒప్పక నాది నా నియోజకవర్గం నాకేమని సురేష్ గారు మొత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కాక తలపట్టు కూర్చున్నాడు ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిస్థితి మీద. ఇలా ఉందండి ఎర్రగొండపాలెం పరిస్థితి. భవిష్యత్తులో ఎలా పరిష్కరిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.